సాయిరామ్. విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ విశ్వకర్మ. కొంతమంది ఫోన్ చేసి గురువుగారు అపాయింట్మెంట్ కావాలి మీది, మా ఇంటికి వచ్చి వాస్తు చూడాలి, లేదా మా షాప్ వాస్తు చూడాలి, లేదా మా ఫ్యాక్టరీ వాస్తు చూడాలి, ఇలా ఫోన్ చేసి అపాయింట్మెంట్ గురించి అడుగుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళని ఎవరినైనా ఫోన్ చేసిన వాళ్ళని నేను ఫస్ట్ అడిగే ప్రశ్న ఏంటంటే, ఏమైనా సమస్యలు ఉన్నాయా అంటే, సమస్యలు నాకు చెప్పకండి, ఏం ప్రాబ్లం ఉంది, నన్ను ఎందుకు పిలుస్తారని అడుగుతాను. కొంతమంది ఏమో ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తారు, కొంతమంది ఏమో అసలు ఏ ప్రాబ్లం లేదండి, హాయిగా ఉన్నాం, ఈ ఇంట్లోకి మారి ఒక 15 years అయింది, వీఆర్ సో హ్యాపీ, ఊరికే చూపిద్దాం అనుకుంటున్నాం ఏమైనా ఉందేమో అని. అలాంటి వాళ్ళకి నేను ఒకటే చెప్తాను, మీరు హ్యాపీగా ఉంటే డోంట్ షో ద హౌస్, చూపించకండి నాకు. మీరే చెప్తారు కదా హ్యాపీగా ఉన్నాం, 15 years నుంచి హ్యాపీగా ఉన్నాం, టచ్ చేయడం ఎందుకు? నన్ను పిలిచారనుకోండి, ఎక్కడో ఏదో దోషం ఉంది చెప్తాను, ఇది దోషం అండి అని చెప్తాను. అప్పుడు మీరేమంటారు, మేమంతా 15 yearsగా హ్యాపీగా ఉన్నామని చెప్పాను కదండి, మళ్ళీ ఎందుకు, మరి ఎందుకు పిలిచారు వేస్ట్గా? అది సైకలాజికల్ ప్రాబ్లం అయిపోతుంది. అది చేయరు, దీనివల్ల ఇది వస్తుందేమో. ఇగ్నోరెన్స్ ఇస్ బ్లిస్, తెలియకపోవడమే ఉత్తమం. తెలిసిందనుకోండి అది చేయం, ఎందుకంటే బాగానే ఉన్నాం కదా, ఎందుకు చేయాలి, ఎందుకు డబ్బు ఖర్చు పెట్టాలి. కానీ లోపల మనసులో పీకుతూ ఉంటుంది, గురుగారు ఇలా చెప్పారు కదా, మరి దానివల్ల ఏమవుతుందేమో అని. అందుకే బాగున్నప్పుడు టచ్ చేయకూడదు ఒకటి. ఇంకొకటి ఏంటంటే, కొన్ని దోషాలు ఎలా ఉంటాయి, సరే పిలిచి చూపించారు, ప్రికాషనరీ మెజర్గా చూపిస్తామనుకుంటున్నాం, బాగుంది, కానీ చెప్పిన తర్వాత కంపల్సరీగా చేయాలి మార్పు, లేకపోతే సైకలాజికల్గా ప్రాబ్లం అయిపోతుంది. ఉదాహరణకు చెప్తాను, కొంతమందికి ఒక 15, 20 years, 30 yearsగా ఆ ఇంట్లో ఉంటారు, బాగుంటారు, ఏ ప్రాబ్లం ఉండదు. సరే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కరికి ఉంటాయి, అది నడుస్తూ ఉంటుంది బండి, పెద్ద ప్రాబ్లం అంటే ఏముండదు. సడన్గా 30 years తర్వాత ఒక యాక్సిడెంట్ అయ్యి ఎవరో పోతారు, లేదా హార్ట్ అటాక్తో పోతారు, సడన్గా కొలాప్స్. ఇన్నాళ్ళు బాగానే ఉన్నాం కదండి, మరి ఇప్పుడేంటి అంటే అక్కడ ఆ దోషం ఉంది. ఈ దోషానికి ఎఫెక్ట్ ఎప్పుడు వస్తుంది అని మనం చెప్పలేము, ముహూర్తం పెట్టలేము. దోషం ఉంది, కొన్ని ఇమీడియట్గా జరుగుతాయి, కొంచెం లేట్గా కూడా జరుగుతాయి. అలా ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా, ఎంతోమంది మహానుభావులు ఉన్నారు, సడన్గా యాక్సిడెంట్ పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంతవరకు బాగున్నారు ఫ్యామిలీస్. ఈ మధ్యకాలంలో చూడండి, హజ్కి వెళ్ళిన వాళ్ళు మొత్తం అంతమంది చనిపోయారు పాపం, బస్సులో కాలిపోయారు. అంతవరకు వాళ్ళంతా హాయిగానే ఉన్నట్టు కదా. సో ఇలాంటివి కూడా ఉంటాయి కొన్ని. స్లో ఎఫెక్ట్. ఇప్పుడు ఒక ఫ్రిడ్జ్ ఉందండి, మొన్న కూడా ఒక వీడియోలో నేను ఫ్రిడ్జ్ ఎగ్జాంపుల్ ఇచ్చాను, ఎందుకంటే మంచి ఎగ్జాంపుల్ అది. ఫ్రిడ్జ్లో మనం వాటర్ పెడతాం ఐస్ కావడానికి, ఎంతసేపట్లో ఐస్ అవుతుంది, కొంచెం టైం పడుతుంది కదా. సో అక్కడ ఎఫెక్ట్ అనేది స్టార్ట్ అయింది, కెమికల్ రియాక్షన్ అంటూ స్టార్ట్ అయింది, బట్ ఇట్ టేక్ సమ్ టైం. తర్వాత డెఫినెట్గా ఐస్ అవుతుంది, ఆ టెంపరేచర్లో పెట్టాం కాబట్టి. సో ఇది కూడా అంతే, కొన్ని టెంపరేచర్స్ కొంచెం టైం పడుతుంది, ఆ టైం వచ్చినప్పుడు అలా ఆ రిజల్ట్ వచ్చేస్తుంది. చూపించుకోవడంలో తప్పులేదు, కానీ సరదాగా చూపించుకుంటున్నాం అంటేనే చెప్పిన తర్వాత చేయకపోతే ప్రాబ్లం. ఆ కరెక్షన్ ఏదో చెప్తారో ఆ కరెక్షన్ చేసుకోవాలి, లేకపోతే కరెక్షన్ చేయం, సైకలాజికల్గా ప్రాబ్లం. చాలామంది వస్తారు అలా, అంత బాగుందండి ఊరికే చూపిస్తున్నాం. ఊరికే ఎప్పుడు చూపించొద్దు, ఏమైనా ఉంటే చూపించాలి, లేదా ప్రికాషనరీ మెజర్గా చూపిస్తే తప్పనిసరిగా వాస్తు మార్పులు చేసుకోవాలి. ఎందుకంటే కొన్ని లేట్గా చూపిస్తాయి. అంటే అందరికీ వాస్తు ప్రాబ్లం అని ఎప్పుడు అనిపిస్తుంది, ఆర్థికంగా కష్టాలు ఉంటే వాస్తు ప్రాబ్లం అనేది తెలుసు అందరికీ. ఇప్పుడు ఇంత వాస్తు అని అందరూ అంటున్నారు, ఇంత అవేర్నెస్ కూడా క్రియేట్ అయింది. కానీ 99% వాస్తు కన్సల్టెన్సీ అడ్వైస్ తీసుకోవడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఫైనాన్షియల్గా కష్టాలు ఉన్నాయంటేనే వస్తారు. అండ్ డొమెస్టిక్ ప్రాబ్లమ్స్కి, హెల్త్ ప్రాబ్లమ్స్కి, ఇలా యాక్సిడెంట్స్కి ఏమైనా ఉన్నాయా, లేదా యాక్సిడెంట్ జరిగింది ఇంట్లో, ఎప్పుడైనా జరుగుతుందా, అలాంటి దోషాలు ఏమైనా ఉన్నాయి ఇంట్లో అని చూపించుకోవడానికి మాత్రం చాలా తక్కువ మంది. అంటే అంత అవేర్నెస్ అంటూ క్రియేట్ అవ్వలేదు. ఎంతోమంది వాస్తవాలు అయిపోయారు, ఆ రోజుల్లో వాస్తవాలే లేరు, చెప్పేవాళ్ళు చాలా కొద్ది మంది మాత్రమే ఉండేవాళ్ళు. 40 years బ్యాక్ నేను ఎప్పుడైతే మొదలు పెట్టానో వాస్తు చెప్పడం, అందరు ఎగతాలు చేశారు. అప్పుడు వాస్తు అంటే ఏంటి, పిచ్చోడు అయిపోయాడని. అప్పుడు నాతో పాటు ఒక 3-4 ఉండేవాళ్ళు మొత్తం ఏపీలో. సో ఇప్పుడు చాలామంది అయిపోయారు వాస్తు చెప్పేవాళ్ళు. ఇంకా చాలామంది రావాలి, ఎందుకంటే ఈ పాపులేషన్కి ఇంకా చాలామంది అవసరం. కానీ చెప్పేవాళ్ళు కరెక్ట్గా చెప్పాలి, అవేర్నెస్ అంటూ క్రియేట్ చేయాలి. చెప్పేవాళ్ళందరూ కూడా డబ్బు లేకపోతే మీరు కోటీశ్వర్లు, ఇలా చేస్తే కోటీశ్వర్లు అయిపోతారు, ఇలా చేస్తే లక్షాధికారులు అయిపోతారు అని చెప్తున్నారు. సో పబ్లిక్లో ఏం తెలిసిందంటే, వాస్తు అంటే ఆర్థికంగా కష్టాలు ఉంటేనే వాస్తు టచ్ చేయాలి, లేకపోతే లేదు. కానీ ప్రికాషనరీ మెజర్గా హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది? నైరుతుల దోషం అంటే డెఫినెట్గా వస్తుంది. పశ్చిమాల దోషం అంటే డెఫినెట్గా బీపీ, పక్షవాతం వచ్చే ఛాన్సెస్ కూడా 99% ఉంటాయి. అమ్మాయి మ్యారేజ్ తర్వాత ఇంటికి వచ్చేస్తుంది,
ఏదో కారణం చేత, అంటే అక్కడ ఉత్తర వాయువులో దోషం ఉంది. సో ఇలాంటివి కూడా మనం చెక్ చేసుకుంటే బాగుంటుంది. అంటే అవేర్నెస్ అంటూ క్రియేట్ అవ్వాలి. అవేర్నెస్ క్రియేట్ వాస్తు చెప్పే వాళ్ళు కూడా ఇలాంటివి క్రియేట్ చేస్తే బాగుంటుంది. సాయి రక్ష.